వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇతరుల వల్ల ధనం పొందే యోగం ఎవరికి ఉంటుంది అనే అంశం. ధనం ప్రతి మనిషికి జీవితంలో ఇది చాలా అవసరం. ఈ ధనం వచ్చే మార్గాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. కష్టపడి పని చేయడం వల్ల వచ్చే ధనం, పూర్వీకం ద్వారా ధనం రావడం, వివాహం ద్వారా ధనం రావడం, పిల్లలు పుట్టిన తర్వాత ధనం రావడం, ఇలాంటి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే కొంతమందికి ఇతరుల వల్ల ధనం వస్తుంది. వాళ్ళ స్వంత డబ్బు లేకుండా ఇతరుల డబ్బుతో జీవితం ముందుకు సాగిస్తుంటారు. ఇలా ఇతరుల ధనం వచ్చే అవకాశాలు ఎవరికి ఉంటాయి, దానికి గల గ్రహ వ్యవస్థలు ఎలా ఉండాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా 6వ స్థానాధిపతి మరియు అష్టమాధిపతి వీళ్ళిద్దరూ ఇతరుల ధనాన్ని సూచించే గ్రహాలు. మనం కష్టపడకుండా దొరికే ధనాన్ని సూచించే స్థానం అష్టమ స్థానం. అప్పు రూపంగా దొరికే ధనాన్ని సూచించేది 6వ స్థానం. ఈ 6వ స్థానాధిపతి అష్టమాధిపతి మంచి స్థితిలో ఉండి ధనస్థానంతోనో జీవన స్థానంతోనో సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా వీళ్లకు ఇతరుల వల్ల లభించే ధనంతో అభివృద్ధి ఉంటుంది. 6వ స్థానాధిపతి మంచి స్థితిలో ఉంటే అంతులేని అప్పులు, వ్యాధులు, శత్రుబాధలు వస్తుంటాయి అన్నా కూడా అప్పు ద్వారా మంచి అభివృద్ధి, పురోగతి ఉంటాయనేది మరచిపోకూడదు. ఒక చిన్న ఉదాహరణ, ఒక కర్కాటక లగ్నానికి ధనకారకుడైన గురువు ఈ లగ్నానికి 6 మరియు భాగ్యస్థానాలకు అధిపతి. వీళ్లకు అప్పులు పెరిగే కొద్దీ భాగ్యం కూడా పెరుగుతుంది. ఇది ఒక సూక్ష్మ వాస్తవం. అంటే అప్పులు, శత్రువులు పెరిగే కొద్దీ భాగ్యం, అదృష్టం కూడా పెరుగుతాయనే సూక్ష్మ విధి ఉంటుంది. ఈ 6వ స్థానాధిపతి లగ్నంలో ఉచ్చం అయినప్పుడు జాతకుడు ఇతరుల ధనం ద్వారా జీవితంలో పురోగతిని సాధిస్తాడు. ఎందుకంటే ఈ 6వ స్థానానికి 8లో ఉండి లగ్నంలో బలాన్ని పొంది స్థానబలంతో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు శత్రువుల ధనం, శత్రువుల వల్ల లాభం, పురోగతి, విజయం సాధించడం లాంటివి సహజంగానే ఉంటాయి. అదేవిధంగా అష్టమాధిపతి శని మంచి స్థితిలో అంటే 11వ స్థానంలో ఉన్నారంటే ఇది లగ్నానికి ఉపచయ స్థానం, సహజ శుభగ్రహ స్థానం కావున జాతకుడికి కష్టపడకుండా ధనం రావడం, ఆకస్మిక అదృష్టం, ఆదాయం, స్టాక్ మార్కెట్ లాభాలు, శత్రువు యొక్క ధనం, పార్ట్నర్షిప్ ద్వారా ధనం, జీవిత భాగస్వామి ద్వారా ధనం వచ్చి చేరుతాయనే వ్యవస్థ ఉంటుంది. ఇతరుల వల్ల ధనం రావాలంటే 6వ స్థానాధిపతి, అష్టమాధిపతి మనకు అనుకూలంగా ఉండాలి. సహజంగానే 6వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి అనే అవయోగ గ్రహాలు మంచి స్థితిలో ఉపచయ స్థానాలలో ఉంటే ఖచ్చితంగా ఇతరుల ధనాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. వీళ్ళు నేరుగా వీళ్ళ స్థానాల్లో బలపడకుండా పరోక్ష బలాన్ని పొందడం అవశ్యం. పరోక్ష బలం అంటే దిగ్బలం, అతిమిత్ర స్థానం, వర్గోత్తమం అనే స్థితిలో ఉండడం. సహజంగానే అష్టమ స్థానం మనం కష్టపడకుండా వచ్చే ధనాన్ని సూచిస్తుంది. సప్తమ స్థానం సొసైటీ, జీవిత భాగస్వామి, పార్ట్నర్షిప్, వ్యాపారాన్ని సూచించే స్థానం. ఈ సప్తమ స్థానానికి ధనస్థానం అష్టమ స్థానం. ఈ అష్టమాధిపతి శుభ బలంతో జాతకుని ధనస్థానాధిపతితోనో జీవన స్థానాధిపతితోనో సంబంధం కలిగి ఉంటే ఒకరు ఇతరుల ద్వారా వచ్చే ధనంతోనే జీవితంలో గొప్ప పురోగతిని, అభివృద్ధిని సాధిస్తాడు. ఇంకా అష్టమాధిపతి లగ్న శుభులతో సంబంధం కలిగి ఉండడం కూడా చాలా చాలా ముఖ్యం. లేదా సహజ శుభగ్రహాల సంబంధం అయినా కలిగి ఉండాలి. అష్టమ స్థానం పాపగ్రహ స్థానం అయి ఉండి ఆ స్థానంలోనే అష్టమాధిపతి బలంగా ఉంటే విపత్తు, గండం, ప్రమాదవశాత్తు మరణం లాంటి నెగటివ్ ఫలితాలు అధికంగా ఉంటాయి. అష్టమాధిపతి బలంగా ఉంటే ఇతరుల ధనం పొందే అవకాశాలు ఉంటాయా అంటే ఆ గ్రహం ఎటువంటి గ్రహం
అంటే పాపగ్రహమా శుభగ్రహమా ప్రత్యక్ష బలాన్ని పొందకుండా పరోక్ష బలాన్ని పొంది ఉన్నారా అని లెక్కించడం చాలా ముఖ్యం. ఇక 6వ స్థానాధిపతి బలంగా ఉన్నారంటే 6వ స్థానాధిపతి లగ్నాధిపతికి మిత్రగ్రహమై ఉండాలి. ఉదాహరణకు మకర లగ్నం, లగ్నానికి 6వ స్థానం మిథునం, మిథునానికి అధిపతి బుధుడు, లగ్నాధిపతి శనికి మిత్రగ్రహం. ఈ బుధుడు లగ్నంలో ఉంటే దిగ్బలాన్ని పొందుతారు. నేరుగా స్వంత రాశి ఉచ్చస్థానంలో లేకుండా లగ్నంలో పరోక్ష బలాన్ని పొంది ఉన్నారు. ఈ బుధుడే ఈ లగ్నానికి భాగ్యాధిపతి కూడా కాబట్టి అప్పులు శత్రువులు పెరిగే కొద్దీ భాగ్యం అదృష్టం కూడా పెరుగుతుంది. ఇదే మకర లగ్నానికి రవి అష్టమాధిపతి. ప్రత్యక్ష బలాన్ని పొందకుండా 10వ స్థానంలో నీచం దిగ్బలం అనే పరోక్ష బలాన్ని పొందినప్పుడు ఇతరుల ద్వారా ధనాన్ని పొంది ఆ ధనంతో అభివృద్ధిని సాధించే యోగం ఉంటుంది. ఇక్కడ ఈ రవితో పాటు శుక్ర బుధులు ఉన్నారంటే 8, 9, 10 స్థానాల అధిపతుల కలయిక కాబట్టి ఇతరుల ధనం పెట్టుబడిగా పెట్టి వ్యాపారంలో పెద్ద విజయం అంతస్తును పొందడం లాంటి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి గ్రహ వ్యవస్థ ఉన్నవారే పెద్ద పెద్ద కంపెనీలను నడిపిస్తుంటారు. అంటే పబ్లిక్ ఫండ్ను ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా లాభాలను పొందడం, మ్యూచువల్ ఫండ్స్ నడిపించడం, వడ్డీ వ్యాపారాలు చేయడం, తక్కువ వడ్డీకి అప్పు దొరకడం, ఆకస్మికంగా సంబంధ బాంధవ్యాల ద్వారా ఆర్థిక సహాయం అందడం, దాని మూలంగా ఆర్థిక విజయాన్ని పొందడం లాంటివి ఉంటాయి. సహజంగానే 8వ స్థానం కష్టపడకుండా వచ్చే ధనాన్ని సూచిస్తుంది. 6వ స్థానం గురించి చెప్పబడినప్పుడు రుణాల వల్ల లాభం యోగం ఉంటాయని చెప్పవచ్చు. సో ఈ 6, 8 స్థానాధిపతులు మంచి స్థితిలో ఉండి 2, 10వ స్థానాలతో మంచి సంబంధం కలిగి ఉంటే ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే మకర లగ్నం అష్టమాధిపతి రవి 2వ స్థానమైన కుంభంలో ఉన్నప్పుడు ఇది ఇతరుల ద్వారా ధనం పొందే వ్యవస్థ అని చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక పాపగ్రహ స్థానం. రవి ఒక పాపగ్రహం. రవి ఇక్కడ శత్రుస్థానం అనే స్థితిలో ఉంటారు కాబట్టి ఇతరుల ధనం ద్వారా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఇదే రవి 10వ స్థానంలో ఉన్నారంటే శుక్రుని సంబంధం బుధుడితో సంబంధం ఏర్పడినప్పుడు యోగంగా మారి పనిచేస్తుంది. మీ లగ్నానికి 6వ స్థానాధిపతి అష్టమాధిపతి వీళ్ళిద్దరూ ధనస్థానంలో మంచి స్థితిలో ఉండడం లేదా జీవన స్థానంలో మంచి స్థితిలో ఉన్నప్పుడు ఇతరుల ధనం అనుభవించే యోగం ఏర్పడుతుంది. ఇక్కడ మంచి స్థితి అంటే నేరుగా స్వంత రాశి ఉచ్చరాశి మూల త్రికోణ బలం అని ఉండకూడదు. అలా ఉన్న లగ్న శుభులై ఉండాలనేది ముఖ్యమైన పాయింట్. దీనికి కూడా ఒక ఉదాహరణను చూద్దాము. కర్కాటక లగ్నానికి 6వ స్థానాధిపతి గురువు, లగ్న శుభుడు కూడా కాబట్టి లగ్నంలో ఉచ్చం దిగ్బలాన్ని పొందడం మంచిది. అదేవిధంగా మకర లగ్నానికి 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉచ్చం లగ్నంలో దిగ్బలం పొందడం మంచిది. అప్పుడు ఆటోమేటిక్గా ఇతరుల ధనం వల్ల లాభం ఆర్థిక విజయాన్ని పొందుతారు. అదేవిధంగా అష్టమాధిపతి కూడా లగ్న శుభుడిగాను లగ్నాధిపతిగాను ఉంటే ఇతరుల ధనం ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. ఉదాహరణకు ఒక తులా లగ్నాన్ని తీసుకుంటే లగ్నాధిపతి అష్టమాధిపతి శుక్రుడే. అష్టమాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉచ్చ బలాన్ని పొందడం, అష్టమాధిపతి లగ్నాధిపతి అయ్యి బలం పొందినప్పుడు జాతకుడికి ఇతరుల ద్వారా లభించే ధనంతో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఇందులో పర్టికులర్గా జీవిత భాగస్వామి ద్వారా లభించే ధనం అని చెప్పవచ్చు. సహజంగానే శుక్రుడు స్త్రీలను జీవిత భాగస్వామిని సూచిస్తారు కాబట్టి స్త్రీల ద్వారా ఆదాయం, ఇతరుల ద్వారా ధనం పొందడం, స్త్రీలతో చేసే వ్యాపారాలు లాభదాయకంగా ఉండడం,
వారికి సహాయపడే వస్తువులను తయారు చేసి అమ్మడం ద్వారా మంచి ఆర్థిక పురోగతిని సాధిస్తారు. సో ఒకరి జాతకంలో 6వ స్థానాధిపతి అష్టమాధిపతికి 2, 10 స్థానాలతో ఎలాంటి సంబంధం కలిగి ఉందనే దాన్ని బట్టి 2, 10 స్థానాల అధిపతులు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారనే దాన్ని బేస్ చేసుకొని మీ జీవితంలో ఇతరుల ద్వారా లభించే ధనంతో విజయాన్ని సాధిస్తారనే విషయం తీర్మానించబడుతుందని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.